ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మా వెంకి. ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఏమని చెప్పానంటే, కోవిడోళ్ళు చూసే టైం లేక వాళ్ళ కాడ డబ్బులు ఉంటుంది, చూసుకునే టైం అయితే ఉండదు, అన్నీ ఉంటాయి. అందుకే ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకునేదానికి వాళ్ళకి టైం లేక మనం పని మనుషులు అన్నది తీసుకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళకి ఎలా చూడాలి, ఎలాంటి ప్రాసెస్ అన్నది ఫాలో అవ్వాలి, పద్ధతులు అన్నది ఈ వీడియోలో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నాకన్నా ముందుగా మీరే చూస్తారు. ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మంచి కానీ చెడ్డది కానీ ఏదైనా కానీ నాకు తెలుస్తుంది కదా, మీ ఒపీనియన్ ఏదో అన్నది నాకు బాగా తెలుస్తుంది కాబట్టి నేను కామెంట్ పెట్టండి ఏదైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్. ఇంక మన వీడియోలోకి వెళ్దాము. నేను చెప్పాను కదా, నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, అది మళ్ళీ క్లారిటీ అనిపించక నేను మళ్ళీ ఇప్పుడు వీడియో అన్నది చేయడం అయితే జరుగుతుంది. పెద్దవాళ్ళని ఎలా చూడాలంటే, ఇప్పుడు ఆడవాళ్ళని తీసుకుంటారు, ఆడికి పోయే ఉందికి మొగతను ముసలాతను ఉంటాడు. మేము ఎలా చూడాలబ్బా అతనికి ఎలా అన్నది చాలా మందికి చాలా ఐడియాలు అనేది ఆలోచనలన్నీ ఉంటాయి. మాకేం కర్మ ఇది, మాకేంది ఇది అన్నది మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక నాన్నలాగానే చూసుకోవాల్సి ఉంటుంది. వేరే విధానం అయితే ఆలోచన అయితే పెట్టుకోగాకండి ఫ్రెండ్స్, ఆలోచన చేయండి. మన నాన్నలాగానే కాకపోతే నర్సు మగతను అన్నది ఖచ్చితంగా తెచ్చిపెట్టింటారు. మన ఇంట్లో పని మనిషి ఉందిలే, ఆ పని మనిషి చూస్తుందనే ఏమీ లేదు. తనకు కావాల్సిన ట్రీట్మెంట్ అంతా కూడా నర్స్ అన్నది చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా తన బట్టలు కానీ తిండి ఇలాంటివి కొద్ది కొద్ది పనులు అన్నది తను చేసుకోవాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటారు. మనకు తెలియని విషయం ఏమిటంటే, కోవిడ్లో ముసలోళ్ళకి కానీ చాలామంది కాలు లేని వాళ్ళు, పిచ్చి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇండియాలో కన్నా అన్నే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. అలాంటప్పుడు మనిషిని పెట్టుకుంటారు వాళ్ళు. పెట్టుకున్నప్పుడు ఎవరైనా ఆడోళ్ళైనా, మగోళ్ళైనా, చిన్ని బిడ్డ అయినా ఎవరైనా సరే పెద్ద వయసు వాళ్ళు కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళని ఒక అభిమానంగా మనకు నాన్నను చూసినట్టు మటుకు ఖచ్చితంగా చూడండి. ఆలోచన చేసి మైండ్ అన్నది ఖరాబ్ చేసుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు తెలియదు కదా, ఫస్ట్ తెలిస్తే కానీ మేము రామనేసి ఏదో ఒకటి చేస్తారు. తెలియని కన్నా ఆడికి జరుగుతుంది కాబట్టి ఎవరు ఏమి చేయలేము. అదే మీకు తెలిసిన వాళ్ళు కానీ విజా తీస్తే వాళ్ళ నుండి మీరు అన్నది మాట్లాడుకోవచ్చు. నన్ను తీసింది పనికి వేరే, నాకు చెప్పిన పని వేరే కదా అని మాట్లాడుకోవచ్చు. అలాంటివన్నీ ఏమి ఉండవు. డైరెక్ట్గా మీరే వెళ్తారు కాబట్టి ఇంకా మీరే ఏ ఇబ్బంది వచ్చినా మీరే సాల్వ్ చేసుకోవాలా. టెన్షన్ పడకుండా అన్నది చేసుకోండి. ఎవరైనా కూడా ఇబ్బందులు, ఒక నాన్నలా పెద్ద ఆవిడ ఉండిందో ఒక మన తల్లిలా, ఇంకా చిన్న పిల్లలు ఉన్నారా మన బిడ్డలా, అలా చూసుకోవాలంతే. చాలా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు కూడా. జీతాలు కూడా అలాంటి వాళ్ళకి చూసే వాళ్ళకి ఎక్కువే ఉంటాయండో, తెలియని వాళ్ళకి చెప్తున్నా. జీతం అన్నది ఇంకా ఎక్కువ అడిగి తీసుకోండి, బాగా చూడండి వాళ్ళని. జీతం అన్నది నాకు సరిపోదు, నాకు కష్టం ఉందని జీతం అన్నది అడిగి తీసుకోండి, తప్పేమీ లేదు. తెలియని వాళ్ళకి నేను చెప్తున్నా. తెలిసి ఉంటుంది కొందరికి, కొందరికి తెలియదు కాబట్టి మీరు జీతం తక్కువ చూడకుండా నిలపగాకండి. మీరు ప్రేమగా చూసుకుంటే తన ముసలతను అయినా కానీ సరే, నాకు ఆ మనిషి బాగా చూస్తాను బిడ్డ లెక్క జీతం అన్నది ఎక్కువ పెంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. తనకే వస్తాయి మన ఇండియా డబ్బులు 2 లక్షలు 3 లక్షలు డబ్బులు వస్తాయి వాళ్ళకి. జీతాలు అయితే లెక్కల వాళ్ళకి మనిషి చూస్తుందా లేదా అన్న విషయంలో వాళ్ళు అయితే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.